హాయ్ హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. ఈరోజు మనం న్యూ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం సార్. ఏజెస్. వాట్ ఈస్ ద ఏజెస్ సార్? ఏజెస్ అంటే మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం, ఒక వయసుకు సంబంధించి సర్టెన్ రేషియో ఇస్తాడు, సర్టెన్ ఏజ్ ఇస్తాడు. క్రితం, తర్వాత. ఈ 2 సంవత్సరాల క్రితం నాకు 25 సంవత్సరాలు అయితే ఒక సర్టెన్ తీసుకోండి, ఒక 10 సంవత్సరాలు తీసుకోండి. 10 సంవత్సరాల క్రితం నాకు 15 సంవత్సరాలు అయితే ప్రస్తుత వయస్సు ఎంత? ఓకేనా? ఇలా చూడండి సార్, ఏజెస్లో ఎప్పుడైనా ఫస్ట్ ప్రజెంట్ ఉంటుంది. ఓకేనా? మెయిన్ ఫోకస్గా ప్రజెంట్ ఫోకస్ చేస్తాం. ప్రజెంట్ అనేది 15 ఇయర్స్ అయితే క్రితం అడుగుతాడు. క్రితం వచ్చేసి ఒక 10 ఇయర్స్ బ్యాక్ మైనస్ 10 ఇయర్స్ బ్యాక్ అతని ఏజ్ ఎంత అంటే 5 ఇయర్స్. ఎస్ సార్. ఇక్కడ నుంచి తర్వాత సంవత్సరాలు అడుగుతాడు. తర్వాత సంవత్సరం అంటే ఒక 8 సంవత్సరాల తర్వాత అన్నాడు. 8 సంవత్సరాలు తీసుకుంటే 23 ఇయర్స్ అవుతుంది. ఇలా ప్లస్ లేదా మైనస్ క్రితము లేదా తర్వాత సంవత్సరాల గురించి ఈ ఏజెస్ టాపిక్లో చూస్తాం సార్. అదేవిధంగా సర్టెన్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు, అంటే ఇద్దరి వయసుల మొత్తం, ముగ్గురి వయసుల మొత్తం ఇలా అడుగుతూ ఉంటాడు. ఇలా అడిగినప్పుడు ఇద్దరు వయసులు అన్నప్పుడు 2n ఫార్ములా తీసుకోవాలి, ముగ్గురు వ్యక్తులు అన్నప్పుడు 3n ఫార్ములా తీసుకోవాలి. ఓకేనా సార్? ఇద్దరు వయసుల మొత్తం చూడండి ఒక్కసారి. ఇద్దరు వయసుల మొత్తం 30 సంవత్సరాలు. ఇద్దరు వయసుల మొత్తం 30 సంవత్సరాలు అయితే ఓకేనా, 2 మెంబర్స్ అని రాసుకుందామా? ఓకే, 2 మెంబర్స్ యొక్క ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ అయితే 4 సంవత్సరాల క్రితం అతని ఏజ్ ఎంత, అతని వయసుల మొత్తం ఎంత అన్నాడు. మైనస్ 4 ఇయర్స్ తీసుకున్నాం. అవును సార్, ఇక్కడ 30 ఉంది కదా, 4 తీసేస్తే 26 వస్తుంది కదా అనొచ్చు. ఎస్ సార్, 26 కాదు, వీళ్ళు ఇద్దరి వయస్సుల మొత్తం అన్నాడు. సో ఇక్కడ 2n ఫార్ములా వాడుకోవాలి. ఓకేనా సార్? ఇక్కడ 2n ఫార్ములా వాడితే ఇక్కడ 20 మైనస్ 8 తీసుకోవాలి. 4 ఇయర్స్కి 8 తీసేస్తే 22 ఇయర్స్ వస్తుంది. ఇద్దరి వయసుల 4 సంవత్సరాల క్రితం మొత్తం వయసు వచ్చేసి 22 సంవత్సరాలు. ఓకేనా సార్? అదేవిధంగా ఎగ్జాంపుల్గా ఇంకో చూసుకోండి. ఇక్కడ తరువాత అంటాడు. క్రితం వయస్సు, తర్వాత వయస్సు, ప్రీవియస్ ఇయర్స్, నెక్స్ట్ ఇయర్స్ వచ్చేసి చూడండి ఒకసారి. ఇదే 30 ఇయర్స్కి ఇద్దరు వయసుల మొత్తం 30 ఇయర్స్ అయితే తర్వాత వయసుల గురించి మాట్లాడినప్పుడు ప్లస్ 3 ఇయర్స్ అనుకోండి, 3 సంవత్సరాల తర్వాత ఆ ఇద్దరి యొక్క వయసుల మొత్తం ఎంత అని. ఓకేనా? 6 ఇయర్స్ యాడ్ అవుతుంది, 36 ఇయర్స్ అవుతుంది. ఓకేనా సార్? అర్థమైందా? ఎగ్జాంపుల్ యా సార్, ఎగ్జాంపుల్ చూసుకోండి ఒక్కసారి. క్రితం ఇయర్స్ మెయిన్ ఫోకస్, తర్వాత ఇయర్స్ గురించి ఫోకస్ చేస్తాడు. ఏజెస్లో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడితే ఇద్దరు వ్యక్తుల గురించి 2n వస్తుంది, ముగ్గురు వ్యక్తుల గురించి 3n వస్తుంది సార్. అదేవిధంగా ఈ చాప్టర్లో మెయిన్ ఫోకస్గా రేషియోస్ మీద ఐడియా ఉండాలి. రేషియోస్ మీకు ఆల్రెడీ చెప్పాను సార్. 2:3 తీసుకుంటే మల్టిప్లై చేసిన, డివిజన్ చేసిన. చూడండి, మల్టిప్లై అంటే ఈ నెంబర్ని ఒకే నెంబర్తో మల్టిప్లై చేస్తే రేషియో రెట్టింపు అవుతుంది, లేదా రేషియో ఆ నెంబర్ తగ్గట్టుగా వస్తుంది. చూడండి ఒకసారి, ఇంటూ 2 చేసామనుకోండి, 2 2s are 4. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 2 2s are 4, 3 2s are 6. ఫైనల్గా రేషియో వచ్చేసి 2 2s are 2 3s are. ఓకేనా సార్?
అవును సార్, ఇది బిగ్ వాల్యూ కింద తీసుకుంటాం, దీన్ని మినిమం వాల్యూగా తీసుకుంటాం. ఓకేనా? ఇలా ఈ రేషియోస్ మీద సర్టన్ గ్రిప్ ఉన్నప్పుడే ఏజెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయగలం సార్. ఓకేనా? 2n 3n ఈ ఫార్ములాస్ కూడా నెక్స్ట్ యూజ్ అవుతాయి. చూడండి సార్, చిన్న చిన్న క్వశ్చన్సే ఉంటాయి, చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ సార్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అరుణ్ దీపక్ల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి ఇచ్చాడు. ఇప్పుడు వచ్చేసి 4:3 అయితే 6 సంవత్సరాల తర్వాత అరుణ్ వయస్సు 26 సంవత్సరాలు అవుతుంది. దీపక్ ప్రస్తుత వయస్సు ఎంత అని అడిగాడు. చూడండి సార్, ఒకసారి ఇక్కడ అరుణ్ ఇచ్చాడు, దీపక్ ఇచ్చాడు. అరుణ్ దీపక్ ఉన్నారు, వాళ్ళ ఏజ్ వచ్చేసి 4:3. ప్రజెంటా ఫాస్టా రాసుకోండి ఖచ్చితంగా. ప్రజెంట్ అయితే పీ పెట్టుకోండి. ఓకేనా? ప్రజెంట్ ఏజ్, ఇది వచ్చేసి ప్రస్తుత వయసుల నిష్పత్తి. సార్ ఒక్కసారి గమనించండి, క్వశ్చన్ చూడగానే లాస్ట్ చూడండి, క్వశ్చన్ ఏమి అడిగాడు? ప్రస్తుత వయస్సు గురించి అడిగాడు. ఈ రేషియో నుంచి ఇక్కడ ఏ నెంబర్ అడుగుతాడు అది చూడండి, గమనించండి. దీపక్ అన్నాడు, ఫస్ట్ వ్యక్తి సెకండ్ వ్యక్తి? ఎస్ సార్, సెకండ్ వ్యక్తి. 3 అంటానే డైరెక్ట్గా మిగతా క్వశ్చన్ ఒకసారి చదవండి. చదివిన తర్వాత 3 మల్టిపుల్ ఏది ఉంటే అదే ఆన్సర్ అవుతుంది సార్. 3 4 12, 3 5 15, 3 7 21 అంటే ఈ ఆప్షన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఎస్ సార్, ఈ ఆప్షన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఈ మూడిట్లలోనే ఆన్సర్ ఉంది. ఒకవేళ ఎగ్జామ్ టైం అయిపోతున్నప్పుడు దీన్ని ఎలిమినేషన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? ఈ మూడిట్లో ఏది పెట్టినా కనీసం 50% ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? చూడండి సార్, ప్రొసీజర్ చూడండి. ఇప్పుడు ఈ 3 ఉన్నాయి కాబట్టి ప్రొసీజర్కి వెళ్దాం. 4:3 అన్నాడు. ఓకే, 6 సంవత్సరాల తర్వాత అరుణ్ గురించి మాట్లాడదాం. అరుణ్ వచ్చేసి 26 సంవత్సరాలు. ప్రస్తుత వయసు తర్వాత అంటే +6 అప్పుడు. ప్రజెంట్ 6 సంవత్సరాల తర్వాత. చూడండి సార్, 26 వచ్చింది. ఇక్కడ 3కి ఎంత వస్తుందో తెలియదు, కానీ అదే ఇక్కడ అరుణ్ వయస్సు 6 సంవత్సరాల తర్వాత 26 అవుతుంది. దీపక్ యొక్క ప్రస్తుత వయస్సు 3 మల్టిపుల్ ఏది ఉందో అది ఆన్సర్ చేయమన్నాడు. చూడండి, ఇక్కడ ప్రస్తుత వయస్సు అంటే P-6 కదా సార్. P+6 26 అయితే P-6 ఎంత అవుతుంది? ఎస్ సార్, 20 అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు చూడండి, 4 అయినప్పుడు 4 అనేది 20 అయినప్పుడు 3 ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. 4 × 5, 4 5s 20, 3 5s 15. 3 5s 15. 15 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. ఆల్రెడీ మనకు ఆన్సర్ వచ్చింది. కానీ చూడండి ఒక్కసారి, 6 సంవత్సరాల తర్వాత అడగలేదు, ప్రస్తుతం అడిగాడు. ఇక్కడ ప్రస్తుత వయసుల నిష్పత్తి అడిగాడు కాబట్టి మనం డైరెక్ట్ ఇచ్చాం. ఒకవేళ 6 సంవత్సరాల తర్వాత అయితే 21, కానీ మనకు అడిగింది మాత్రం ప్రస్తుత దీపక్ వయస్సు ఎంత అంటే 15 సంవత్సరాలు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ సార్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సురేష్ మరియు అతని తండ్రి వయస్సుల నిష్పత్తి 2:7. సార్, ఫాదరు సురేష్. సరే, సురేష్ తీసుకుందాం, తర్వాత ఫాదర్ తీసుకుందాం. సురేష్కి వచ్చేసి 2 సంవత్సరాలు. వాళ్ళ ఫాదర్ యొక్క ఏజ్ ఎంత అంటే 7 పార్ట్స్. ఈ 2 పార్ట్స్, ఇవి 7 పార్ట్స్. వాళ్ళిద్దరి మధ్య భేదం ఇచ్చాడు. వాళ్ళిద్దరికి భేదం ఎంత? ఈ భేదం చూడండి, భేదం ఎంత సార్? రేషియో 5 వచ్చేసి ఈ 5 పార్ట్స్ అనేది 40 అయితే ఇక్కడ చూడండి, 6 సంవత్సరాల క్రితం వారి యొక్క వయస్సుల నిష్పత్తి ఎంత అన్నాడు. చూడండి సార్ ఒక్కసారి, 5 8s 40, 2 8s 16, 7 8s ఎస్ సార్, 7 8s 56. 56 అయినప్పుడు వారి యొక్క వచ్చింది. ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది సార్? 16:56 వచ్చింది. ఎస్ సార్, కానీ ఇది ఏమడిగాడు? ఇది ప్రస్తుతం అయితే 6 సంవత్సరాల క్రితం అడిగాడు. 6 సంవత్సరాల క్రితం అంటే -6.
ఇక్కడ కూడా -6. అవును సార్, -6 ఇక్కడ ఏమవుతుందంటే 10:50 అవుతుంది. 10:50 అవుతుంది. ఇప్పుడు వాడు అడిగింది ఏంటంటే రేషియో అడిగాడు 10 1s 10 5s. 1:5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. 1:5. 2:3 ఇచ్చాడు, తప్పు. 1:3 ఇచ్చాడు, 2:1 ఇచ్చాడు. 1:5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. చూడండి ఒక్కసారి, ఇది డైరెక్ట్ ప్రొసీజర్ చేయాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎస్ సార్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి అతని కొడుకు కంటే 24 సంవత్సరాలు పెద్దవాడు. ఎస్ సార్, 24 సంవత్సరాలు పెద్ద అంట. 2 సంవత్సరాల తర్వాత అతని వయస్సు అతని కొడుకు వయస్సుకు 2 రెట్లు అవుతుంది. చూడండి సార్, ఇక్కడ ఒక వ్యక్తి కొడుకు అంటే సన్ ఇచ్చాడు, ఫాదర్ ఇచ్చాడు. సన్నుకు 1 సంవత్సరం అయితే ఫాదర్కి 24 సంవత్సరాలు పెద్దవాడు. ఓకేనా? అయితే చూడండి, P+2 ప్రస్తుత వయసు తర్వాత 2 సంవత్సరాల తర్వాత అతని రేషియో ఎలా మారుతుందో చూడండి. 1:2 మారుతుంది, రెట్టింపు అవుతుంది. 1:2 అంటే ఇక్కడ చూడండి సార్, ఎన్ని పార్ట్స్ సార్? ఎస్, వచ్చేసి 1 పార్టా 2 పార్టా? అయితే కొడుకు వయసు కనుక్కోమన్నాడు. కొడుకు వయసు ఎంత సార్? 1 పార్ట్ 24 ఇచ్చాడు. 1 అనేది 24 అయితే చూడండి ఒక్కసారి, P+2 అనేది 24 అయితే 24 ఆల్రెడీ ఇచ్చాడు. 1 24 అయితే చూడండి, ఇక్కడ ఈ డిఫరెన్స్ వచ్చేసి 1 పార్ట్. ఆ 1 పార్ట్ అనేది 24 అయితే, P+2 అనేది 24 అయితే ప్రస్తుతం అతని కొడుకు ప్రస్తుత వయసు ఎంత? ప్రస్తుత వయసు అంటే P కావాలి. 24 - 2 తీసుకుంటే P వచ్చేసి 22 ఇయర్స్ అవుతుంది సార్. ఓకేనా? P వచ్చేసి 22 ఇయర్స్ అవుతుంది. 22 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 20 ఇచ్చాడు, 18 ఇచ్చాడు. 22 ఇయర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక్కసారి. 4th క్వశ్చన్. ఇద్దరు వ్యక్తుల వయసుల భేదం 10 సంవత్సరాలు. 15 సంవత్సరాల క్రితం పెద్దవాని వయస్సు చిన్నవాని వయస్సుకి రెట్టింపు. ఎస్ సార్, రెట్టింపు. అయితే ప్రస్తుతం పెద్దవాని వయస్సు ఎంత? క్వశ్చన్ చూడండి, పెద్దవాని వయస్సు గురించి అడిగాడు. ఓకేనా సార్? చూడండి ఒక్కసారి, వయస్సుల భేదం ఇచ్చాడు. వయస్సుల భేదం ఎవరెవరిది? ఇద్దరు వ్యక్తులది ఇచ్చాడు. పెద్దవాడు, చిన్నవాడు, వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత అంటే 10 ఇయర్స్. కానీ 15 సంవత్సరాల క్రితం ఇచ్చాడు. 15 సంవత్సరాల క్రితం అంటే P-15 ఇచ్చాడు. P-15 వయసు అనేది రెట్టింపు అవుతుంది అన్నాడు. సేమ్ రాసుకుందాం సార్, 1:2 అవుతుంది. ఓకేనా సార్? చూడండి సార్, ఇక్కడ ఇంతకుముందు ఏం జరిగింది? 1:2 తీసుకున్నాం. ఇక్కడ చూడండి, పెద్దవాడికి 2 తీసుకోండి, చిన్నవాడికి 1 తీసుకోండి, 1 పార్ట్ తీసుకోండి. వీళ్ళిద్దరి మధ్య భేదం ఇచ్చాడు 10. ఇచ్చాడా సార్ 10? ఎస్ సార్. ఇది చూడండి, 1 పార్ట్ 10 అయితే 1 పార్ట్ 1:2:1 కదా. 1 పార్ట్ 10 అయితే 2 పార్ట్స్ ఎంత? ఎస్ సార్, 20. 1 పార్ట్ ఎంత? 10. 1 పార్ట్ 10, 2 పార్ట్స్ 20. ఎస్ సార్. ఇప్పుడు చూడండి, P-15 వచ్చేసి P-15 ఎవరి గురించి కనుక్కోమన్నాడు? పెద్దవాని గురించా చిన్నవాని గురించా? ఎస్, పెద్దవాడు ఎంత సార్? 20 వచ్చింది. P-15 అంటే ప్రజెంట్ -15 అయితే 20 అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎంత అంటే P కనుక్కోవాలి. P = 20 ప్లస్ ఈ -15 అనేది యువతలకు వస్తుంది సార్. 20 + 15 వచ్చేసి 35 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 35 ఇయర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. చూడండి ఒక్కసారి, 35 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పెద్దవాని వయస్సు అన్నాడు. ఇక్కడ రేషియో ఇచ్చాడు, చిన్న క్వశ్చన్ కాబట్టి
ఎక్కువ సెంట్రల్కి అడుగుతాడు, ఎస్ఐకి అడిగే హోప్స్ ఉన్నాయి సార్ ఈ క్వశ్చన్ మీద. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి ఒకసారి. 7:42 కాదు, 38 కాదు, 34 కాదు, 35 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. అది ఇందాక క్వశ్చన్ సార్. ప్రీవియస్ క్వశ్చన్ అనేది రేషియో మీద డిపెండ్ అయ్యేది కాదు, ప్రొసీజర్ మీద డిపెండ్ అయ్యేది. ఓకేనా. రేషియోని బట్టి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా గమనించండి. ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్. 4 సంవత్సరాల క్రితం పి మరియు క్యూల యొక్క నిష్పత్తి 5:6. ఓకేనా సార్. ఎప్పుడైనా చూడండి, ఇది ప్రజెంట్ ఏజ్, ఇది క్రితం ఏజ్, ఇది ప్రజెంట్ తర్వాత, అంటే ప్రస్తుతం తర్వాత వచ్చే కాలం గురించి మాట్లాడేది. ఓకేనా సార్. ఇలా రాసుకుందాం. ఫస్ట్ 4 సంవత్సరాల క్రితం అన్నాడు. 4 సంవత్సరాల క్రితం పీక్యూల నిష్పత్తి 5:6. ప్రజెంట్ నుంచి 4 సంవత్సరాలు ఎన్నికి రాసుకుందాం. ఇది వచ్చేసి రేషియో 5:6. ఎస్ సార్. క్రితం ఏజ్ వచ్చేసి 5:6. ఎన్ని సంవత్సరాల క్రితం అంటే 4 సంవత్సరాలు. ఎస్ సార్, వెరీ గుడ్. వారి ప్రస్తుత వయస్సుల మొత్తం 52 సంవత్సరాలు. ప్రస్తుతం ఇడెంతో తెలియదు, కానీ 52 సంవత్సరాలు ఇచ్చాడు. ఎస్ సార్. 52 ఇయర్స్ ఇచ్చాడు. ఈ 52 ఇయర్స్ చూడండి ఒక్కసారి. అయితే వారి ప్రస్తుత వయస్సుల యొక్క నిష్పత్తి ఎంత? ప్రస్తుత వయస్సుల నిష్పత్తి గురించి మాట్లాడుతున్నాం. ప్రస్తుత వయస్సు ఇదే 52 సంవత్సరాలు. ఇది వచ్చేసి 5:6. ఈ 5:6లో 4 సంవత్సరాల క్రితం ఈ రేషియో అయితే 4 సంవత్సరాల క్రితం తర్వాత ఏమవుతుంది సార్? ఎంతన్నా తీసుకోండి, అప్రాక్సిమేట్లీ 52 సంవత్సరాలు అన్నాడు. ఇద్దరి వయసులు కదా సార్, ఇద్దరి వయసుల మొత్తం అన్నాడు. ఇద్దరి వయసుల మొత్తం ఇక్కడ 52. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ గమనించండి ఒక్కసారి. కనిపిస్తుంది సార్ బోర్డు? ఎస్ సార్, వెరీ గుడ్. ఇక్కడ చూడండి ఒక్కసారి. 52కి 4 సంవత్సరాలు. ఎందాక ఫార్ములా చెప్పాను ఆల్రెడీ. ఇద్దరు వ్యక్తుల మొత్తం గురించి మాట్లాడినప్పుడు 2n ఫార్ములా వాడాలి. 2n ఫార్ములా వాడాలి అన్నప్పుడు ఇక్కడ చూడండి సార్, 52 - 4 అన్నాడు. -4 అంటే -2 × n ఫార్ములా తీసుకుంటాం. అంటే 8 ఇయర్స్ తీసుకుంటే 52లో 8 వెళ్తే ఎంత సార్? 52లో 8 ఇయర్స్ వెళ్తే ఎంత? చూడండి సార్ ఒక్కసారి. 44 ఇయర్స్ వచ్చింది. ఇక్కడ 5:6 ఆ రేషియోలో ఉన్నప్పుడు వీళ్ళ ఏజ్ల మొత్తం, వయస్సుల మొత్తం వచ్చేసి సార్ వీళ్ళ వయసులో మొత్తం వచ్చేసి 5:6 ఇచ్చాడు. అంటే 5, 6 11 పార్ట్స్. 11 పార్ట్స్ 44 అయితే 11 పార్ట్స్ 44 అయితే 5 ఎంత, 6 ఎంత చూద్దాం. 5 వచ్చేసి సార్ 5 4s 20, 6 4s 24 వచ్చింది. 20 + 24 44 మ్యాచ్ అయింది. ఇక్కడ చూడండి సార్, 52 ఏజ్ అన్నాడు. ఇప్పుడు కనుక్కోమంది క్వశ్చన్ చూడండి. వారి ప్రస్తుత వయస్సుల యొక్క నిష్పత్తి, ఈ రేషియో కావాలి సార్. ఇక్కడ ఒక రేషియో వస్తుంది కదా, ఆ రేషియో చూడండి. ఇప్పుడు సరిపోయిందా? ఈ రేషియో సరిపోయింది. ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 24 ఉంది. 20కి 4 కలిపితే 24, ఇక్కడ 4 కలిపితే 28. 24:28 వచ్చింది. దీన్ని చూడండి సార్ ఒకసారి. 4తో 4 6 4 7 ఎస్ సార్, 4 6 4 7 చూడండి. 6:7 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. 5:6 వచ్చింది. 6:7 ఇస్ ద రైట్ ఆన్సర్. 4:5 వచ్చింది. 7:8 వచ్చింది. ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 6:7 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సార్ నెక్స్ట్ క్వశ్చన్ చదవండి.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జయంత్, ప్రేమ్, సారాంశ్ వయసులో మొత్తం వచ్చేసి 93 సంవత్సరాలు. 10 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 2:3:4 నిష్పత్తిలో ఉండేను. అయితే సారాంశ్ యొక్క ప్రస్తుత వయస్సు ఎంత? సారాంశ్ యొక్క ప్రస్తుత వయస్సు గురించి అడిగారు. చూడండి సార్ ఒక్కసారి. ఇక్కడ 3 వ్యక్తులు ఇచ్చారు. జయంత్, ప్రేమ్, సారాంశ్. ఈ 3 గురించి ఇచ్చాడు. చూడండి సార్ 3. ఈ 3 ముగ్గురి వయసులో మొత్తం వయసు వచ్చేసి 93 సంవత్సరాలు సార్. ఎస్ సార్, 93 సంవత్సరాలు. 3 సంవత్సరాల క్రితం నేను ఆల్రెడీ చెప్పాను 3 వ్యక్తుల గురించి వచ్చినప్పుడు 3n ఫార్ములా తీసుకోండి అని. ఎస్ సార్, ఆ ఫార్ములా ఇక్కడ యూజ్ చేద్దాం. చూడండి, 10 సంవత్సరాల క్రితం అన్నాడు అంటే ఇది ప్రస్తుతం, ఇది క్రితం తీసుకోండి. వాళ్ళ రేషియో వచ్చేసి చూడండి, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 2:3:4. 2:3:4. ఒకవేళ 10 సంవత్సరాల క్రితం అంటే 3 మీద 10 సంవత్సరాలు అంటే 3 10ల సంవత్సరాలు. 3 10లంతా 30 సంవత్సరాలు. నెగిటివ్ చేస్తే ఫైనల్గా ఎంత వస్తుంది సార్? 63 వస్తుంది. యా సార్, 63 వచ్చింది. 2 పార్ట్స్, 3 పార్ట్స్, 4 పార్ట్స్, మొత్తం ఎంత సార్? 9 పార్ట్స్. 9 పార్ట్స్కి వచ్చేసి ఇక్కడ చూడండి 9 అయితే 9 7s 63 అంటే ఇంటూ 7 సార్. ఓకేనా? 1 పార్ట్ 7 అయితే 2 7s 14, 3 7s 21, 4 7s 28. కానీ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. సారాంశ గురించి మాత్రమే అడిగాడు. సారాంశ యొక్క ప్రస్తుత వయస్సు ఎంత అంటే 28 సంవత్సరాలు. 28 లేదు సార్, 28 సంవత్సరాలు తీసుకోండి. ఓకేనా? ఇక్కడ తప్పించారు సార్. ఇక్కడ 28 తీసుకోండి సార్, 38 కాదు. 28 ఇయర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. 28 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 28 ఇయర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సుమిత్ మరియు ప్రకాష్ల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి. ఓకేనా? సుమిత్ అంట ఎస్, నెక్స్ట్ ప్రకాష్ పి. వీళ్ళ యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 2:3. ఎస్ సార్, వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి ప్రకాష్ కంటే సుమిత్ 6 సంవత్సరాలు చిన్నవాడు. వీళ్ళిద్దరికి మధ్య 1 పార్ట్ ఉంది. ఆ 1 పార్ట్ అనేది రేషియో ఎంత అంటే 6 ఇయర్స్ ఇచ్చాడు. ఓకేనా? 6 ఇయర్స్ ఇచ్చాడు. ఓకే, తర్వాత 6 సంవత్సరాల తర్వాత సుమిత్ మరియు ప్రకాష్ వయస్సుల నిష్పత్తి ఎంత? చూడండి, ప్రకాష్ సుమిత్ సేమ్ ఇచ్చాడు. ఇక్కడ ఒక పార్ట్ 6 సంవత్సరాలు అయితే చూడండి సార్, ఏజ్ ఎంత అవుతుంది? 6 2s 12, 6 3s 18 అవుతుంది. 12:18 అనేది ఎప్పుడు సార్? ప్రస్తుత వయసుల నిష్పత్తి వచ్చేసి 12:18. తర్వాత ఏమన్నాడు? 6 సంవత్సరాల తర్వాత అన్నాడు 6 ఇయర్స్ యాడ్ చేయండి. 6 ఇయర్స్ యాడ్ చేస్తే 12 + 6 18, 18 + 6 24. యా సార్, కానీ వాడు అడిగింది ఏంటి? రేషియో. 6 3s 6 4s. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? కాదు. 3:4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. 2:3 ఇచ్చాడు, 4:3 ఇచ్చాడు, 1:2 ఇచ్చాడు, 3:4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్. హర్ష యొక్క వయసు 40 సంవత్సరాలు. హర్ష యొక్క వయసు 40 సంవత్సరాలు. రీతు యొక్క వయసు 60 సంవత్సరాలు.
ఎస్ సార్ హర్ష హెచ్, రీతు వయస్సు ఆర్. హర్ష వయస్సు 40 ఇయర్స్ అయితే రీతు వయస్సు 60 ఇయర్స్. అయితే ఎన్ని సంవత్సరాల క్రితం కొద్ది సర్టన్ టైం తీసుకున్నాం, ఇక్కడ మైనస్ వాల్యూ తీసుకున్నాం, తర్వాత రేషియో వచ్చేసి 3:5 అయింది. 3:5 అయింది. అయితే చూడండి సార్, ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయొచ్చు అంటే ఆప్షన్ త్రూగా చేయొచ్చు. ఓకేనా, ఆప్షన్ త్రూగా ఆన్సర్ చేయొచ్చు సార్. ఆప్షన్ త్రూగా వచ్చేసి చూడండి వాల్యూ 10 మైనస్ ఫస్ట్ 10 ఇయర్స్, 20 ఇయర్స్, 37 ఇయర్స్, 5 ఇయర్స్ ఇలా చూసుకుంటూ వస్తే ఫస్ట్ 10 ఇయర్స్ తీసుకుందాం. 40 మైనస్ 10 ఇయర్స్ తీసుకుంటే ఎంత వస్తుంది సార్? 40 మైనస్ 10 30, 60 మైనస్ 10 60 మైనస్ 10 వచ్చేసి 50. ఎస్ సార్, సరిపోయిందా? ఈ 30:50ని 3:5గా రాసుకోవచ్చా? యా సార్, ఫస్ట్ ఆప్షన్లో ఆన్సర్ దొరికేసింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 10 ఇయర్స్, 20 కాదు, 5 ఇయర్స్ కాదు, 37 ఇయర్స్ కాదు. ఓకేనా, మిగతా రేషియోస్ కూడా ఒక్కసారి ట్రై అవసరం లేదు, ఆన్సర్ వచ్చింది కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఒక 15 సంవత్సరాల వయసు తర్వాత ఒక వ్యక్తి ఇప్పటి నుంచి 15 సంవత్సరాల క్రితం అతని వయస్సుకు 4 రెట్లు అన్నాడు. ఇప్పుడు మనం ప్రస్తుత వయసు తీసుకున్నాం. ఇక్కడ ఏం జరిగిందంటే సార్, ఇది ప్లస్ వాల్యూ, ఇక్కడ మైనస్ వాల్యూ. ఓకేనా, ఇది ప్రజెంట్కి క్రితం, ఇది ప్రజెంట్కి తర్వాత. నెక్స్ట్ ఓకేనా, ఇప్పుడు ఏం జరిగిందంటే 15 సంవత్సరాల క్రితం అన్నాడు, ఇక్కడ 15 సంవత్సరాల తర్వాత అన్నాడు. దీనికి రేషియో ఎంత అంటే 1:4 అన్నాడు. 1:4 అన్నాడు. డిఫరెన్స్ ఎంత సార్? 3 పార్ట్స్. ఇప్పుడు చూడండి, 15 సంవత్సరాల తర్వాత వ్యక్తి ఇప్పటి నుంచి 15 సంవత్సరాల క్రితం వయస్సుకు 4 రెట్లు అంటే చూడండి సార్, ఏం రాసుకోవచ్చు చూడండి. పి మైనస్ ఇక్కడ చూడండి సార్, ఒక్కసారి చూడండి, 1 4 ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి, డిఫరెన్స్ ఎంత సార్? 15కి 15, ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 15 ఉంది. డిఫరెన్స్ వచ్చేసి 3 పార్ట్స్ 30 అయిందా? గమనించారా సార్? ఇక్కడ చూడండి, 15 15 30 డిఫరెన్స్ 3 పార్ట్స్, 3 పార్ట్స్ 30 అయితే 1 పార్ట్ ఎంత? 10. 1 పార్ట్ 10. 4 పార్ట్స్ ఎంత సార్? 40. 4 పార్ట్స్ 40 అయింది. చూడండి ఒకసారి, ఇది ఇక్కడ వచ్చేసి 4 పార్ట్స్ 40 అయితే క్రితం తీసుకుందామా? ఓకే, క్రితం తీసుకుందాం. 4 ప్లస్ 15 అంటే ప్రజెంట్ తర్వాత 15 సంవత్సరాలప్పుడు ఏజ్ ఎంత సార్? 40 వచ్చిందా? ఇప్పుడు ఇక్కడ ఏమడిగాడు, అతని ప్రస్తుత వయస్సు ఎంత? ప్రస్తుత వయస్సు ఎంత అంటే P = 40 మైనస్ 15 తీసుకుంటాం. 40 మైనస్ 15 = 25 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. ఓకేనా, చూడండి ఒక్కసారి, అర్థమైందా? రేషియో ఇచ్చాడు, -15 + 15 డిఫరెన్స్ తీసుకున్నాం. 3 పార్ట్లకి 30 వచ్చింది. 1 పార్ట్ 10, 4 పార్ట్స్ 40. ఈ 40ని ఫ్యూచర్తో క్యాల్కులేట్ చేసాం. P + 15 = 40 అయితే ప్రజెంట్ ఏజ్ ఎంత? 25. అంటే ఇక్కడ 25 ఉంది. 25 + 15 40. 25 - 15 10 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. P - 15 అంటే 10 వస్తుంది. ఓకేనా, సరిపోయిందా సార్? P - 15 10 ఇక్కడ వచ్చిందా? ఎస్, P + 15 40. ఓకేనా, ప్రస్తుతం ఎంత? 25. వాడు అడిగింది ప్రస్తుత వయస్సు అన్నాడు. ఓకేనా, ఎస్ సార్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. P + Qల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి. P మరియు Q గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ P మరియు Qల గురించి మాట్లాడుతున్నాం. ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 7:3 అన్నాడు. ఎస్ సార్, 7:3 అన్నాడు. ప్రస్తుత వయస్సు అంటే ఇక్కడ P తీసుకోండి. నెక్స్ట్ 4 సంవత్సరాల తర్వాత అన్నాడు, +4. 4 సంవత్సరాల తర్వాత వీళ్ళ వయసు ఏమైందంటే 2:1గా మారిపోయింది.
అయితే పి యొక్క ప్రస్తుత వయస్సు చూడండి, పి తీసుకోండి, ప్రస్తుతం అంటే 7 పార్ట్స్, 7 పార్ట్స్ యొక్క వాల్యూ తీసుకుంటే 7 పార్ట్స్ ఏది మల్టిపుల్ ఉంటే అదే ఆన్సర్. ఎస్ సార్, అదంతా చేయాల్సిన అవసరం లేదు. 7 4 ఇది 7 మల్టిపుల్ కాదు, 7 మల్టిపుల్ కాదు. ఎస్ సార్, 7 మల్టిపుల్ కాదు. ఓకేనా? ప్రొసీజర్ చూద్దాం. ఓకేనా? ఆన్సర్ వచ్చేసింది, కానీ ప్రొసీజర్ చూద్దాం. 7:3 అన్నప్పుడు, 7:3 అన్నప్పుడు చూడండి ఒక్కసారి, చూడండి సార్, 2:1 వచ్చింది, 3:1 వచ్చింది, 7 పార్ట్స్ ఇక్కడ 2 పార్ట్స్ అయినాయి. దీన్ని ఏ విధంగా మల్టిప్లై చేసుకోవాలంటే చూడండి సార్, డిఫరెన్స్ తీసుకోండి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది. చూడండి సార్, ఇంటూ 1 తీసుకుంటే 7 1 7, 3 1 3. నెక్స్ట్ ఇంటూ 4 తీసుకుంటే 2 4 8, 4 1 4. ఇక్కడ చూడండి సార్, పార్ట్స్ 7 8, 3:4. ఓకేనా? రేషియో చూడండి, రేషియో గమనించండి. ఆన్సర్ వచ్చింది. ప్రొసీజర్ కావాలంటే 7:3, 8:4. కానీ 4 సంవత్సరాల తర్వాత అన్నాడు, అంటే 1 పార్ట్ 4 తీసుకోవాలి. ఓకేనా? 1p = 1 పార్ట్ వచ్చేసి 4 ఇయర్స్ అయితే 7 పార్ట్స్ ఎంత? 7 × 4 28 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 28 ఇయర్స్ వచ్చింది. 28 ఇయర్స్ వచ్చింది. దిస్ ఈజ్ ద 28 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. ఓకేనా? నెక్స్ట్ ఏజెస్లో సెకండ్ పార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కూడా, సెకండ్ థర్డ్ మొత్తం 3 క్లాసెస్ ఉంటాయి సార్. ఫస్ట్ క్లాస్ కంప్లీట్. ఓకే, థ్యాంక్ యూ.